మామూలు గెనుసుగడ్డలు తింటాం మనం ఎప్పుడు. అలా కాకుండా బెల్లంతో ఇలా గెనుసుగడ్డలు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందు బెల్లం ఈ బౌల్లో తీసుకున్నాం చూడండి. ఈ బౌల్ కరెక్ట్గా ఈ బౌల్తో తీసుకున్నాను. చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ చక్కెర కొంచెం తక్కువ తింటే మంచిదన్న ఉద్దేశంతో నేను ఇది బెల్లం అంతా కరిగిపోవాలి బాగా. కప్పు బెల్లం వేసాను కదా మీ ముందరే. ఈ గ్లాస్ నీళ్ళు పోసాను చూడండి. ఈ గ్లాసు ఈ గ్లాస్తో ఇది బెల్లం ఉంది కదా, బాగా అంతా మొత్తం కరిగిపోవాలి బెల్లం. 2 పొంగులు వస్తుంది, అప్పుడు ఇట్లా తీగ పాకం వస్తుంది. అప్పుడు వాటర్ వేసాం కదా, బెల్లం అంతా కరిగి చూడండి ఇట్లా వచ్చింది. బాగా కరిగిపోవాలన్నమాట. ఇట్లా బాగా తెల్లగా 2-3 పొంగులు వచ్చేసింది. కొంచెం ఇప్పుడు చూద్దాం. ఇట్లా పెట్టుకొని చూడండి, కొద్దిగా ఇంకొక నిమిషం ఉండనిద్దాం. తీగ ఇట్లా నిలబడాలి. తీగ ఇంకా నిలబడడం లేదు. బెల్లం కరిగినాక మీరు ఇక్కడే స్టవ్ కానీ ఉండి కలుపుతూ ఉండండి, లేకపోతే పొంగిపోతుంది. ఇట్లా తెల్లగా వచ్చి మంట హై ఫ్లేమ్లో పెట్టినాను కదా, ఇక ఇట్లా వచ్చేస్తుంది చూడండి. అప్పుడు మనము ఇట్లా తగ్గించాలి. ఇట్లా మంట తగ్గించేసాను చూడండి. ఇప్పుడు చూద్దాం, ఒక్క నిమిషం. ఇంకొద్దిగా ఉడకాల్సిందే. ఈ సైడ్కి ఇట్లా తీసుకొని చూడండి, అదో నిలబడుతుంది కదా తీగ. ఇలా చూడండి, ఏదో పాకం కూడా చిక్కబడింది. ఇది ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా పాకాన్ని రెడీ చేసి పెట్టేసుకుందాం. ఇంకా పాకం అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇట్లా చిక్కగా వచ్చింది నేను బాగా పాకం. 2 సిగ్నల్ వస్తే ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఇట్లా వస్తాయి. ఇది తోలు వేసిపోయింది. ఇది గెనుసుగడ్డలు చూడండి. ఇప్పుడు ఇది పాకం ఉంది కదా, ఇట్లా కొంచెం కరిగిద్దాం అనుకున్నారంటే ఆ పాకం వేస్ట్ కాదు మనకి. అట్లా ఇప్పుడు ఈ గెనుసుగడ్డలు ఉన్నాయి కదా చూడండి, ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. ఈ పాకంలో వేసేద్దాం. మనం ఇట్లా కట్ చేసి ఇట్లా వేసేసుకుంటూ వద్దాం. ఈ పాకం పడుతుంది మనకి. సప్పగా ఉంటాయి కదా ఇట్లా మనకి గెనుసుగడ్డలు చూడండి. ఇట్లా చూడండి. దీనికి ఎన్ని పడితే అన్నీ వేసుకుందాం. పాకం బాగానే ఉంది కదా, కొంచెం వాటర్ వేసాను కాబట్టి పడతాయి. కట్ చేసి వేస్తున్నాను, ఎందుకంటే బాగా రసం అంతా పోనీకే. ఇట్లా పోని రసం లేకుండా మీరు ఎప్పుడైనా ఇట్లా ఉడకబెట్టి, ఇప్పుడు దీనికి పాకం చూపించాను కదా తీగ పాకము, అలా చేసి చేసుకోండి ఉడకబెట్టుకొని. ఒక్క సిగ్నలే రానియండి. అప్పుడు ఇప్పుడు కొంచెం మంట పెద్దగా పెడుతున్నాను, ఫ్లేమ్ పెద్దగా చేశాను. కొంచెం ఉడికిద్దాం, ఒక 2 మినిట్స్ బెల్లం పట్టాలి. వేసి అంత బీట్ చేసింది చూడండి. ఇట్లా బీట్ చేస్తే అంత దానికి పట్టి ఉంటుంది గెనుసుగడ్డకి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఇట్లా బాగుంటుందన్నమాట. యమ్మీ యమ్మీ స్వీట్ 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 గెనుసుగడ్డలు రెడీ. I everybody.